ఏపీ మాజీ సీఎం జగన్ చేసినటువంటి ట్వీట్కి అయితే మాత్రం స్పందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అయితే స్పందించారు. అవినీతి గురించి జగన్ మాట్లాడటం రోత పుట్టిస్తోందని చెప్పేసి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవినీతి, అహింస, అలాగే అవినీతి ఇట్లాంటి అంశాలపై జగన్ మాట్లాడటం అయితే మాత్రం రాజకీయాల్లో కొత్త పదాలు మాట్లాడే విధంగా ఉన్నాయని చెప్పేసి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. మరోపక్క రాష్ట్రంలో అయితే మాత్రం అవినీతి అంతమొందించి నెలన్నర రోజులు అవుతుంది. ఈ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పేసి లోకేష్ అయితే మాత్రం తన ట్వీట్ ద్వారా ఎక్స్ వేదికగా స్పందించారు. మరోపక్క వినుకొండలో వైసీపీ నేత, వైసీపీ నాయకుడు హత్యతో టీడీపీ నాయకుల యొక్క సంబంధంపై అయితే మాత్రం జగన్ చేసినటువంటి ట్వీట్కి నారా లోకేష్ అయితే మాత్రం స్పందించారు. మొత్తానికి అవినీతి అవ్వచ్చు, లేకపోతే అక్రమాలు అవ్వచ్చు, దౌర్జన్యం అవ్వచ్చు, వీటన్నిటికి కూడా గత ప్రభుత్వం పరాకాష్ఠగా నిలిచిందని చెప్పారు. మరోపక్క వాటి గురించి అంటే ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు ప్రజలు, ఎక్కడో జరిగితే బాధితులకే అంటగట్టి బాధితులపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అట్లాంటిది గత పాలనకు విముక్తి పలికి ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. మీరు కూడా ఈ విధంగా మాట్లాడటం, అవినీతి గురించి అలాగే నీతి వాక్యాల గురించి వీటి గురించి మీరు మాట్లాడే పరిస్థితిలో లేరు. అవినీతి గతంలో అవినీతి అవ్వచ్చు, లేకపోతే దౌర్జన్యకాండ అవ్వచ్చు, హత్య రాజకీయాలు అవ్వచ్చు, హింస రాజకీయాలు అవ్వచ్చు, అవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగింది. మేము వచ్చి నెలన్నర రోజులోనే సుఖ సంతోషాలతో ఉన్నారు. కొత్త పాలసీలు అమలు చేస్తున్నాం. అలాగే ప్రజలు లా అండ్ ఆర్డర్ తోటి ఇక్కడ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. వైసీపీ నాయకుల యొక్క దాడుల్లోనే టీడీపీ నాయకులు గురవుతున్నారని చెప్పేసి నారా లోకేష్ అయితే స్పందించడం జరిగింది. మొత్తానికి ఓ పక్క జగన్ స్పందించినటువంటి విధానం, జగన్ అయితే మాత్రం బెంగళూరులోని ప్యాలెస్లో ఉండి ఏవో ఇక్కడ టీడీపీపై విమర్శలు ఇస్తే సరిపోదు, అక్కడుండి రాజకీయం చేయాలంటే సరిపోదని చెప్పేసి ఒక లోకేష్ కూడా స్పందించినటువంటి విధానం ఓ పక్క. మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్పై అయితే మాత్రం నారా లోకేష్ ప్రతిస్పందించి ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. మొత్తానికి ఈ ట్వీట్ల పర్వం అయితే కొనసాగుతుంది ఏపీ రాజకీయాల్లో. మరోపక్క వైసీపీ నేతలపై దాడులు, మరోపక్క టీడీపీ నాయకులపై దాడులు. ఈ యొక్క దాడులు, ప్రతి దాడులకు గతంలో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యకాండ అవ్వచ్చు, హింసా రాజకీయాలు అవ్వచ్చు, లేకపోతే ఏవైతే గత ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యకాండకు ప్రతిస్పందనగా ఇప్పుడు కొంతమంది అయితే మాత్రం టీడీపీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే వైసీపీ నాయకులు అవ్వచ్చు, బాధితుల్ని నేరస్తులుగా ముద్రించి గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పేసి ఒకంత నారా లోకేష్ అయితే మాత్రం గతంలో జరిగినటువంటి అంశాలను ఉటంకిస్తూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. మరోపక్క ఈ ట్వీట్ల పర్వం ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎక్స్ వేదికగా జరుగుతున్నటువంటి యొక్క విమర్శలు, ప్రతి విమర్శలకి ఎలా సమాధానం దొరికిద్దో వేచి చూద్దాం.